అత్యంత కష్టతరమైన శాఖ అని తెలిసినా దానిని స్వచ్ఛందంగా తీసుకోవాలని తానే అడిగి ముఖ్యమంత్రి చంద్రబాబును అభ్యర్థించినట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. రాష్ట్ర విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని, దీని ద్వారానే విద్యార్థుల భవిష్యత్తు మెరుగుపరచాలని ఆయన ఆకాంక్షించారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని అనేక ప్రాంతాల్లో దిగజార్చిందని విమర్శిస్తూ నూతన ప్రభుత్వంగా విద్యలో సమగ్ర సంస్కరణలు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నాణ్యమైన విద్యా ప్రమాణాల అమలుపై పూర్తి దృష్టి పెట్టనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. నన్ను అడిగారు, గతంలో వేరే శాఖ చేసావు, అది పవన్ అన్న కోరుతున్నారు, మీరు ఏ శాఖ చేయాలనుకుంటున్నారంటే నేను చెప్పాను, విద్యాశాఖ నాకు ఇవ్వండి సార్, ఒక కమిట్మెంట్ తో చేయాలనుకుంటున్నాను. అప్పుడే నన్ను అడిగారు, కఠినమైన శాఖ, యూనియన్స్ ఉంటాయి, నువ్వు చేయగలుగుతావా అని. అందుకే అడుగుతున్నాను సార్. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు చూస్ అ రోడ్ లెస్ ట్రావెల్. మీరందరూ అనుకోవచ్చు లోకేష్కి ఏముంది, అన్ని ఉన్నాయి కదా అని. ఎస్, తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు, నేను ఏ యూనివర్సిటీకి వెళ్ళాలన్నా కూడా గైడ్ చేశారు, బాగా చదివాను. కానీ నేను రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయాలంటే 1984 తర్వాత గెలవని నియోజకవర్గంలో నేను 2019లో పోటీ చేశాను. ఓడిపోయా. ఒక రోజు బాధ కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. ఇక్కడనే మళ్ళీ పోటీ చేయాలి, గెలవాలని కసితో ఆ రోజు రెండో రోజు నుంచి పనిచేశాను. 5 years కష్టపడ్డా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా టాప్ 3 మెజారిటీస్ లో నియోజకవర్గం వచ్చింది. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, దెర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఫర్ విల్ పవర్, దెర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఫర్ హార్డ్ వర్క్. ఒక జోక్గా చెప్పాలి, నేను స్టాన్ఫర్డ్ లో చదివేటప్పుడు, స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేశాను. అక్కడ ఆర్జే మిల్లర్స్ అని ఉంటారు. టాప్ 3% ఆఫ్ ద క్లాస్ వాళ్ళని ఆర్జే మిల్లర్స్ అంటారు. సో మేము అందరూ నవ్వుకునే వాళ్ళం, వీఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్జే మిల్లర్స్ అని. అట్లా ఈ రోజు ఐఎమ్ ఫ్రెండ్స్ ఆఫ్ షైనింగ్ స్టార్స్. మీరు బాగా చదివారు, బాగా కష్టపడ్డారు, ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్ తో ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి, మీ మెరిట్ ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టి, మిమ్మల్ని అందరం చూసిన తర్వాత సమాజంలో ఉన్న తల్లిదండ్రులకి ప్రభుత్వ విద్య పైన నమ్మకం పెరుగుతుంది. నేను ఎంత మాట్లాడినా, శాసనసభలో ఎంత మాట్లాడినా, రిజల్ట్స్ విల్ స్పీక్. నేను అదే అధికారులు చెప్తా, అవుట్పుట్లు కాదు, ఎన్ని గంటలు చదువు చెప్పాం కాదు, ఎన్ని సార్లు వచ్చారు కాదు, నాకు అవుట్కమ్ రిజల్ట్స్ లో మనం చూపించాలి సమాజానికి. ఒక్క నంబర్ పైన మనల్ని మెజర్ చేస్తారు, పదే చెప్పాడు. ఈ రోజు మీరు ప్రభుత్వ విద్య పైన నమ్మకం పెంచిన వాళ్ళు అవుతారు. నిజంగానే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వచ్చే సంవత్సరం నుంచి ప్రైవేట్ సంస్థలతో ధీటుగా మేము కూడా యాడ్లు ఇవ్వబోతున్నాం. మీరు యాడ్లు చూస్తారు కదా, రిజల్ట్స్ వచ్చిన 1, 2, 3, 4, 5 అనే యాడ్లు ఇస్తారే, వాళ్ళతో ధీటుగా మేము కూడా ఇద్దాం. నెక్స్ట్ ఇయర్ నుంచి క్వాలిటీ తీసుకొద్దాం అనే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, కోర్టు లాంటి ప్రాధాన్యమైన ప్రభుత్వ రంగాల్ని చంద్రబాబు అమ్మేందుకు చూస్తున్నారని విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్. ప్రజల ఆరోగ్య హక్కులపై దాడి చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణానికి ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతులు ఉండకూడదన్న దృక్పథంతో భయానక పాలన కొనసాగిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ఆస్తుల్ని కార్పొరేట్ చేతుల్లోకి నెట్టే కుట్రను ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. అక్కడ ఉంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటారు. ఆ కాలేజీలో పనిచేసే స్టాఫ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, వీళ్ళంతా కూడా అందుబాటులో ఉండి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆ డిస్ట్రిక్ట్లో పేదలకు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైతే ఈ మెడికల్ కాలేజ్ అక్కడ అందుబాటులో ఉంటుందో, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అందుబాటులో ఉంటుందో, అప్పుడు ప్రైవేట్ రంగంలో ఉన్న ఏ హాస్పిటల్ కూడా పేదవాడిని ఎక్స్ప్లాయిట్ చేయని పరిస్థితిలోకి వస్తుంది. ఎందుకనంటే ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి అంటే, అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, మెడికల్ కాలేజ్, ఆటికి పోతామని చెప్పి చెప్తారు ఎవరైనా కూడా. ఆ పరిస్థితి నుంచి నాశనం చేసి కాలేజీలు అమ్మడానికి సిద్ధపడ్డారు. మన ప్రభుత్వ హయాంలో గతంలో ఎప్పుడు జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా మనం కొత్తగా గవర్నమెంట్ రంగంలో 3 పోర్టులు ఏకంగా కట్టడానికి శ్రీకారం చుట్టాం. ఇదే విశాఖపట్నం జిల్లాలో ప్రజలకు అందరికీ కూడా బాగా తెలుసు. మూలపేట, శ్రీకాకుళం జిల్లాలో పోర్టు. గతంలో ఎప్పుడు ఊహించని విధంగా శ్రీకాకుళం జిల్లాకు అభివృద్ధి బాట నడిపించే ఒక గొప్ప అడుగు ఆ పోర్టు. ఆ పోర్టులో అడుగులు వేసింది ఎప్పుడు అనంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. అక్కడే మనం భూములు కొనుగోలు దగ్గర నుంచి, పర్మిషన్ తేవడం దగ్గర నుంచి, చివరికి ఆ పోర్టు ఇబ్బంది పడకోకుండా ఫైనాన్షియల్ క్లోజర్ కూడా మనమే పూర్తిగా కంప్లీట్ చేసి, ఏకంగా మనం 30% పన్ను కూడా పూర్తి చేసే కార్యక్రమం మనం చేస్తే,
చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ 3 పోర్ట్లను, గవర్నమెంట్ రంగంలో ఉన్న 3 పోర్ట్లను కమిషన్ల కోసం అమ్మడానికి ఈ పెద్ద మనిషి శ్రీకారం చుట్టాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే ఉత్తరాంధ్రలో ఎప్పుడు చూడని విధంగా ట్రైబల్ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో మనం నడిపించాం. ట్రైబల్ ప్రాంతంలో ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్, ట్రైబల్ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్, ట్రైబల్ ప్రాంతంలో ఏకంగా 5 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఐటీడీఏ పరిధిలో, ఏకంగా సాలూరులో ఒక ట్రైబల్ యూనివర్సిటీ కూడా అడుగులు వేగంగా మనం ముందుకు వేయి చేస్తే ఈ పెద్ద మనిషి పూర్తిగా వాటి పనుల గురించి పట్టించుకునే పరిస్థితులు ఎవడూ లేని పరిస్థితులు ట్రైబల్ ప్రాంతం కనపడతాం. ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనందరికీ కూడా పరిచయం. ఆ పనులు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన దశలను అనుసరిస్తోందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తెలిపారు. ఈ అంశంలో ప్రమేయం ఉన్న అందరి వివరాలను తీసుకున్నాకే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అభిప్రాయాలని సంపాదించిన అనంతరమే దర్యాప్తు పునరుద్ధరిస్తుందని, తొందరపడకుండా నిర్దిష్ట ఆధారాలుగా విచారణ జరగాలని అభిప్రాయపడ్డారు. ప్రజల ఆందోళనతో పాటు ప్రాజెక్టు నాణ్యతపై వచ్చిన ఆరోపణలను ప్రామాణికంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఈరోజు కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, తర్వాత ఈటెల రాజేందర్ గారికి ఘోష్ కమిటీ యొక్క ఆహ్వాన పత్రికలు లేదంటే సమన్సస్కు అనుకోవచ్చు, లేదంటే ఆ సంబంధిత అంశంలో వాళ్ళకిచ్చిన తాకీదులకు సంబంధించి వివిధ రకాల వ్యాఖ్యానాలు విపక్షాలకు సంబంధించి కానీ బీజేపీ బీఆర్ఎస్ మిత్రులు కానీ చేస్తున్న వైనం చూస్తున్నాం. ఇప్పటికీ కాళేశ్వరంకు సంబంధించిన అంశంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు కానీ, ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు కానీ, ఆ రోజు ఆర్థిక అనుమతులు ఇచ్చిన ఈటెల రాజేందర్ గారు కానీ డెఫినెట్ గా దానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిన సందర్భం ఉన్నది. కమిటీ ఈరోజు 17 నెలలైంది, సంవత్సరంన్నర అయింది ఇంకా అని చెప్పేసి చాలా మంది అంటున్న పరిస్థితుల్లో తప్పు జరిగింది కాబట్టే, ప్రిమాఫేసి ఉంది కాబట్టే కమిటీ ఈరోజు కాన్స్టిట్యూట్ అయింది. కమిటీ కాన్స్టిట్యూట్ అయిన తర్వాత దానికి సంబంధించిన వివరణల కొరకు వెళ్తున్నప్పుడు ప్రత్యేకించి ఆ రోజు డిజైనర్గా లేకపోతే తన రక్తము తన మైండ్ పెట్టినని చెప్పిన కేసీఆర్ గారు కూడా దాని మీద సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వేలు కేసీఆర్ గారి వైపు చూపుతున్న పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేయడం వెనుక ఒక ప్రధానమైన ఉద్దేశం ఉంది. ఉత్తగనే బట్టగాల్చి మీదేసి ఏదో రాజకీయ కక్ష సాధింపు కొరకు చేయలేదు. సాంకేతికాంశాలు, ఆర్థికాంశాలు, అవినీతికి సంబంధించిన అక్రమాలకు సంబంధించిన వివరణ తేలినాకనే బాధ్యుల పట్ల చర్యలు తీసుకోవాలని ఒక డెమోక్రటిక్ ఒక వాల్యూస్ తోనే ఈరోజు ఆ కమిషన్ వేయడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లపై జరిగిన దాడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి ఫిర్యాదు చేశారు. పోలీసులు తమ బాధ్యతలు నిర్వర్తించడంపై ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి వరద కళ్యాణి, పండుల రవీంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గట్టిగా స్పందించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను పట్టించుకోకుండా పోలీసులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని ఆమె స్పష్టం చేశారు. నిన్న 4 కౌన్సిలర్ని బలవంతంగా తీసుకుని వెళ్ళి పార్టీలో చేర్పించినటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు కూడా అదే రకంగా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మెజార్టీ లేకపోయినా తిరువూరు మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవాలని చెప్పని దౌర్జన్యంగా చేసేటటువంటి కార్యక్రమం జరుగుతోంది. ఎన్నికల కమిషన్ డైరెక్షన్ ఇచ్చినా, అలాగే ఈరోజు ఉదయం కోర్టులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కోర్టు కూడా ఆశ్చర్యపోయింది. ఎన్నికల కమిషన్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకని పోలీస్ యంత్రాంగం ఈ రకంగా వ్యవహరిస్తుంది, ఒక 30 నిమిషాల్లో అరగంట లోపు నాకు పూర్తి సమాచారం కావాలి అని చెప్పని న్యాయస్థానం కూడా ఆదేశించడం జరిగింది అని చెప్తున్నాం. అంటే ఈ ప్రభుత్వానికి కానీ, ఈ కూటమి ప్రభుత్వానికి కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, ఎన్నికల కమిషన్ అన్నా లేకపోతే న్యాయస్థానాలన్నా లెక్కలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మెజార్టీ ఉన్నప్పుడు, మీకు మెజార్టీ ఉంటే ఎందుకు ఇలాంటి అరాచకమైనటువంటి కార్యక్రమాలకి, ఎందుకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడుతున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
ఇప్పటికైనా సరే మా కౌన్సిలర్తో మా గుర్తు మీద గెలిచినటువంటి కౌన్సిలర్తో మీరు చైర్మన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది అప్రజాస్వామికము, అన్యాయము అని చెప్తా ఉన్నాం. దౌర్జన్యంతో మీరు మున్సిపల్ చైర్మన్ స్థానం సంపాదించాలని ప్రయత్నం చేస్తారు. ఇది సాగదు. ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి దానికి తావులేదు. ఖచ్చితంగా రెడ్డిగూడెం దగ్గర నుంచి కౌన్సిల్ హాల్ వరకు తిరువూరు మున్సిపాలిటీలో ఎన్నిక జరిగే వరకు కూడా పోలీసులు భద్రత కల్పించాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉదయం నుంచి అడుగుతా ఉన్నాం, అధికారులందరికీ చెప్తా ఉన్నాం. వాళ్ళు చెప్పేది ఒకటి, క్షేత్రస్థాయిలో జరిగేటటువంటి కార్యక్రమం వేరేది. ఎన్నికల కమిషన్ నిన్న డైరెక్షన్ ఇస్తే విజయవాడ నుంచి ఎన్నికల కౌన్సిల్ హాల్ వరకు ఎందుకని మీరు భద్రత కల్పించలేకపోయారు? ఎందుకని మీరు గన్మెన్ లేవలేకపోయారు? దానికి సమాధానం చెప్పండి. ఆ రోడ్డు తిరువూరు వస్తే భద్రత కల్పిస్తారంట. విజయవాడ నుంచి తిరువూరు మార్గ మధ్యంలో కూటమి నేతలు రౌడీజంగా అరాచకంగా రోడ్ల మీద నుంచి ఎవరు వెళ్లకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంత కక్కుర్తి మీకు? మెజార్టీ లేనప్పుడు ఎందుకు రావాలి రోడ్డు మీదకి? టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ సత్యం శ్రీరంగం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ దేశభక్తిని బీజేపీ నాయకులు ప్రశ్నించే అర్హత లేదని వ్యాఖ్యానించారు. రాహుల్ దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా తిరిగే ధైర్యం ఉన్న నాయకులని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు ఎప్పటికీ దేశానికి తగిన సేవ చేయలేదని విమర్శించారు. గాడ్సేకు మహానుభావుడుగా చూస్తూ దేశభక్తిపై బోధించేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. చిల్లర రాజకీయాలు మాని దేశభక్తిని ప్రదర్శించాలంట. అసలు కిషన్ రెడ్డి గారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా? మీరు ఇంకా కూడా కేంద్ర మంత్రిలాగా మీరు ప్రవర్తించబోతే అసలు ఏమనుకోవాలి? రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో వారి చిన్న వయసులోని వారి తండ్రిని, వాళ్ళ నాయనమ్మని టెర్రరిస్టుల చేతులు, విచ్ఛిన్నకారుల చేతులు దేశ సమైక్యత కోసం వారి కుటుంబంలో ఇద్దరిని కోల్పోయారు. వారి కుటుంబంలో ఈ రోజు 4 తరాలు 5 తరాలుంటే 3కి భారత రత్న ఇచ్చారు. వారి దేశభక్తిని శంకించేంత ధైర్యం మీకు ఎక్కడిది? రాహుల్ గాంధీ గారి దేశభక్తిని శంకించేంత ధైర్యం మీకు ఎవరిచ్చారు? రాహుల్ గాంధీ గారి దేశభక్తి గురించి, రాహుల్ గాంధీ గారి ఈ దేశం మీద వారికి ఉన్న నిబద్ధత గురించి మాట్లాడే అర్హత బీజేపీ నాయకులకు కానీ మీ ప్రధానమంత్రి మోడీకి కానీ మీకు కానీ ఉందా? రాహుల్ గాంధీ గారు ఏం తప్పు మాట్లాడారు? పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పెహల్గామ్ లో దాడి చేస్తే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. అఖిలపక్ష సమావేశంలో మా రాహుల్ గాంధీ గారు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్, మా ప్రీతమ నేత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, పార్లమెంట్ సభ్యులు, భారతదేశంగా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా రోడ్డు మీదకి వచ్చి మీకు మద్దతు తెలియజేశాం. ఇంత సంపూర్ణ మద్దతు మీకు తెలియజేస్తే మీరు మాట్లాడే మాటలు సబబుగా ఉన్నాయా? రాహుల్ గాంధీ గారు ఏం తప్పు మాట్లాడారు? ఈ దేశ విదేశాంగ శాఖ మంత్రి ముందుగానే పాక్ కి తెలియజేశాము అని ప్రెస్ మీట్ లో చెప్తే ఆ తెలియజేసే విధానము అర్హత ఆ మంత్రికి ఉందా అని అడిగాడు. అదే విధంగా పార్లమెంట్ సమావేశాలు పెట్టండి. మీ ప్రధానమంత్రి చెప్పాడు కదా, ప్రధానమంత్రి ఫస్ట్ అయిన కొత్తల్లో పార్లమెంటే దేవాలయం అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటే దేవాలయం. అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. ఆ నమ్మకం లేదు మీకే. కాబట్టి రాహుల్ గాంధీ గారి డిమాండ్ మీరు అంగీకరించమని అడుగుతున్నాం. రాహుల్ గాంధీ గారు ఏమడిగారు? పార్లమెంట్ సమావేశం అత్యవసరంగా పెట్టండి, పార్లమెంట్ సభ్యులందరికీ తెలియజేయండి. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా ఈ దేశంలో ప్రజల మనోభావాలు, ప్రజల కష్టాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ గారి మీద ఉంది. అదే రాహుల్ గాంధీ గారు అడిగారు మిమ్మల్ని, పార్లమెంట్ సమావేశాలు పెట్టండి మరి ఆయన ఏం జరుగుతుందో చెప్పండి అని మిమ్మల్ని అడిగితే మీకు దేశభక్తి లేదు, మీరు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు అని బుద్ధి లేని మాటలు కేంద్ర మంత్రులే మాట్లాడుతుంటే ఈ దేశ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటారు. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు ఎన్నికల కమిషన్, న్యాయస్థానాల రక్షణ ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు వాటిని పాటించకపోవడం ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్లేనని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నేత జల్లా సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ కౌన్సిలర్లను మార్గమధ్యంలోనే కూటమి పార్టీల గుండాలు అడ్డుకుని దౌర్జన్యాలకి పాల్పడ్డారని, పోలీసులు వారికి అండగా నిలవడమే కాకుండా వైఎస్ఆర్సీపీ నాయకులకి అరెస్టులు పెట్టారన్నారు. కౌన్సిల్లో పాల్గొనకుండా చేసిన దాడిని అందరూ చూశారు. అదే కుట్రను ఈ రోజు కూడా కొనసాగించారు. తమ తక్కువ సంఖ్య గల సభ్యులకే చైర్మన్ పదవి ఇచ్చేందుకు కూటమి పార్టీలు పన్నిన
కుట్ర ఇదని ఆరోపించారు. ప్రజాస్వామ్య పరీక్షణ కోసం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత ఎన్నికల కమిషన్ గారికి ఈ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఆ రిప్రజెంటేషన్ మీద ఎన్నికల కమిషన్ వారు తర్వాత వివరణ కోరడం, తర్వాత తదుపరి ఒక డెలిగేషన్ వెళ్ళి ఎమ్మెల్సీల డెలిగేషను ఎన్నికల కమిషన్ స్వయంగా కలవడం, కలిసిన తర్వాత వాళ్ళు కొన్ని మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలనో అవన్నీ కూడా ఇన్ రైటింగ్లో రాయండి, మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా చెప్తే దానికి కావాల్సినటువంటి మాకు రక్షణ కావాలి, అక్కడి నుంచి మేము ఎక్కడైతే ఉన్నామో మా సభ్యులు అక్కడి నుంచి వాళ్ళకి తీసుకొని వెళ్ళే విధంగా మాకు రక్షణ ఇవ్వండి అని చెప్పేసి చెప్తే ఎన్నికల కమిషను వాళ్ళకి రక్షణ కల్పించే దానికోసం అని చెప్పేసి సంబంధిత డీజీపీకి ఎన్నికల్లో ఉండేటువంటి కమిషనర్ ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ గారికి ఆ ఎన్నికల అధికారులకు అందరికీ కూడా ఒక మెమో ఇవ్వడం జరిగింది. వీళ్ళకి కావాల్సినటువంటి రక్షణ కల్పించండి. నిన్న ఈవినింగే ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి పోవాలనేటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి ఒక 3వ రిప్రజెంటేషన్ కూడా నిన్న ఈవినింగ్ సాయంత్రం ఇవ్వడం జరిగింది ఎన్నికల కమిషన్. దాన్ని అన్ని సంబంధిత అధికారులకు అందరికీ కూడా పంపించడం జరిగింది. పంపించినప్పటికీ కూడా ఎక్కడైతే నిన్న జరిగినటువంటి సంఘటనలో భయభ్రాంతులకు గురైనటువంటి కౌన్సిలర్లందరూ కూడా రామవరప్పాడులో ఉన్నటువంటి విజయవాడ పట్టణంలో ఉన్న రామవరప్పాడులో ఒక హోటల్లో తలదాచుకొని ఉంటే వాళ్ళకి అక్కడి నుంచి రక్షణ కల్పించండి అని చెప్తే రక్షణ ఇవ్వనటువంటి పరిస్థితి. ఒక కౌన్సిలర్ ఏమో ఆ తిరువూరులోనే స్థానికంగా ఉంటే ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తే ఆమె వెళ్ళి అక్కడ మాజీ శాసనసభ్యులైనటువంటి స్వామిదాస్ గారి ఇంట్లో ఆమె తలదాచుకోవడం జరిగింది. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తే వెంటనే ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులను కూడా బేఖాతరు చేస్తామనేటువంటి క్రమంలో కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు దాన్ని హౌస్ మోషన్గా కోర్టును ఆశ్రయిస్తే హౌస్ మోషన్ మూవ్ చేయడం వల్ల ఆ పిటిషన్ నిన్న రాత్రి ఫైల్ చేసినటువంటి పిటిషన్ ఇప్పుడు 10 గంటలకు విచారణకు కోర్టు కూడా తీసుకోవడం జరిగింది. కోర్టు విచారణ తీసుకుంటే కోర్టు విచారణలో వచ్చినటువంటి ప్రభుత్వ న్యాయవాది కూడా మేము రక్షణ కల్పిస్తున్నాము, అన్ని రకాలుగా మేము ఇస్తున్నాము అని చెప్పేసి కోర్టుకు చెప్పడం. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తన నియోజకవర్గం నుంచి ప్రారంభించిన ఇందిరా సౌరగిరి జల వికాసం పథకానికి పేరు మార్చాలన్న సీఎం వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. జరిగిన సభలో దళిత, గిరిజన, ఆదివాసీలకు అన్యాయం జరిగిందని, చెంచుల సమస్యలు వినడానికి కూడా అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలోనే ROFR పట్టాలు, చెంచు పట్టణాల భూమిని, దేవాలయ నిర్మాణాలు జరిగాయని గుర్తు చేశారు. కొత్తగా చేశానంటూ రేవంత్ చేస్తున్న ప్రచారం తప్పుడు ప్రచారమేనని విస్మరించారు. నల్లమల యురేనియం త్రవ్వకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిపిందని, ఇప్పుడు మళ్లీ రేవంత్ దృష్టి ఆ వైపే ఉందని హెచ్చరించారు. నేనే అవుతా అన్నట్టుగా, లేకుంటే వచ్చే ప్రభుత్వం ఏదైనా సరే నా ఆదేశాలు పాటించాలన్నట్టుగా మొత్తంగా ఆయన ఒక ప్రకటన చేసి దీన్ని 12,600 కోట్లలో ఈ సంవత్సరం ఖర్చు చేసేది కేవలం 600 కోట్లు మాత్రమేనట. 2030 వరకు ఈ ఆయన ఇచ్చినటువంటి కేటాయించినటువంటి పలకబడ్డటువంటి 12,600 కోట్ల రూపాయలు ఖర్చు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పడం జరిగింది. మేము పంచినటువంటి 6 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి ఈ విషయాన్ని మాత్రం 6,69,000 ఎకరాలకు మేము ROFR పట్టాలు ఇస్తే దాని గురించి ఎక్కడో ఎవరికి కనిపించకుండా ఎట్లయితే వ్యాపారస్తులు కండిషన్ సప్లై అనేది రాస్తారో ఆ రకంగా రాసి వదిలేసాను. చేసింది శూన్యం. కానీ గొప్పలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అట్టహాసంగా సభ నిర్వహించుకునే ప్రయత్నమే చేసిండ్రు తప్పిస్తే నిన్న ఆదివాసీలకే కాదు, నా బంజారాలకు, దళితులకు, అక్కడ ఉన్నటువంటి బీసీలకు, పేదలకు ఒరిగింది మాత్రం శూన్యం. ఎవరైనా ఇటువంటి మాటలు మాట్లాడితే వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలి, వాళ్ళపైన అభాండాలు వేయాలి, వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేయాలనే యావే తప్ప నిజంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విషయంలో ఈ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఎంత మాత్రం చిత్తశుద్ధి లేదు అనడానికి ఇదే సాక్ష్యం. అంటే ఆ రకంగా మీరెన్ని నొక్కి పెట్టేటువంటి ప్రయత్నం చేసినా, మీరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసి ప్రజల మనసు చెదిరే విధంగా ప్రయత్నం చేసినా, ఈరోజు మీరు అంటున్నారు కదా మా ఆదివాసీలను కొట్టి బంధించి వాళ్ళకి న్యాయం చేయలేకుండా అన్యాయం చేసిండ్రు అని. మీరే కదా నిన్న సమావేశం ఏర్పాటు చేసి మా వాళ్ళని ఎవరికి కూడా సమావేశానికి అనుమతి ఇవ్వకుండా పోలీస్ స్టేషన్లో పెట్టి భయభ్రాంతులకు గురి చేసింది. అటువంటి మీరు ఈరోజు
మా నుంచి ఆదివాసీలను, బంజారాలను, దళితులను, పేదలను ఎడవాపేటువంటి ప్రయత్నాలు, కుట్రలు, కుతంత్రాలు ఎన్ని చేసినా ప్రజలకు నీళ్ళేందో పాలేందో చాలా స్పష్టంగా తెలుసు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మా హయాంలో ఎంతైతే ప్రజలకు న్యాయం జరిగిందో, మేము భూమిని చూరుకోవడం కాదు, వాళ్ళకు విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగింది, వాళ్లకు మోటార్లు ఇవ్వడం జరిగింది, రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం జరిగింది. ప్రశాంతమైన తిరువురులో టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టించారని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేసినేని ఉద్దేశపూర్వకంగా పార్టీ గూండాలను తమపై రెచ్చగొట్టారని మండిపడ్డారు. తమ కారుపై దాడి చేసి పల్టీలు కొట్టేలా చూశారని, తమ ప్రాణాల మీదకు వచ్చిన దాడికి పోలీసులు సహకరించారని ధ్వజమెత్తారు. కోర్టు నుంచి భద్రత కల్పించాలన్న ఆదేశాలు ఉన్నా పోలీసులు పట్టించుకోలేదు. ఈ కౌన్సిలర్లకు మేము రక్షణగా నిలిచాం, దాడిలో పాల్గొన్న వారెవరిని వదిలిపెట్టాం, పోలీసులే రాజకీయ బానిసలుగా మారారని విమర్శించారు. ఈ ఘటనపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహని గారిని కలిసి ఇలా మా కౌన్సిలర్స్ని ఇబ్బంది పెట్టారు, వేధించారు, భయపెడుతున్నారు, కాబట్టి సాఫీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు స్వతంత్రంగా ఓటేసే విధంగా మీరు సహకరించాలంటే నీలం సాహని గారు ఒక ఉత్తరం డీజీపీ గారికి రాశారు. ఎక్కడైతే కౌన్సిలర్స్ ఉన్నారో అక్కడి నుంచి కౌన్సిల్ దాకా మీరు వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఒక లేఖ రాశారు. ఉదయం పూట మేము పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి మేము నిన్న క్లియర్గా చెప్పాం మేడం 10 మంది కౌన్సిలర్స్ విజయవాడలో ఉంటారు, వాళ్ళు ఎందుకంటే అక్కడ భయపడి ఒక కౌన్సిలర్కి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి స్వామిదాస్ గారి నివాసంలో ఆమె ట్రీట్మెంట్ దగ్గరుండి డాక్టర్ దగ్గరుండి ఆమెకి హెల్ప్ చేస్తున్నారు, కాబట్టి మాకు ఈ ప్రాంతం నుంచి తిరువూరు దాకా మాకు రక్షణ కల్పించాలంటే మేడం క్లియర్ కట్గా అదే రాసింది. కానీ ఉదయం పూట నేను సిపి గారికి, అదేవిధంగా అడ్మిన్ సిపి గారికి, డీసీపీ గారికి, ఏసీపీ గారికి ఫోన్ చేసి ఇలా టైం అవుతుంది, మేము బయలుదేరాలి కదా, మాకు ప్రొటెక్షన్ ఇంకా పంపించలేదంటే తిరువూరు ఇంటి నుంచి అంటే కౌన్సిలర్ ఇంటి నుంచి కౌన్సిల్ సమావేశం దాకానే మేము ప్రొటెక్షన్ ఇస్తాం, మేమైతే అక్కడి నుంచి మేము తీసుకురామంటే నేను ఇది గారు చెప్పాను. మాకు నమ్మకం లేదు. అప్పటికే 12వ తొలిదాస్ గారి దగ్గర దాదాపుగా 200-300 తెలుగుదేశం పార్టీ గూండాలు, రౌడీలు పోగయ్యారు మా కౌన్సిలర్ మీద దాడి చేస్తానికి. మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, ఒక్క ఎస్కాట్ జీప్ ఇవ్వండి చాలు, మేము మా కౌన్సిలర్ని మేముగా రాము, మేమే పంపించేస్తాం పోలీస్ ప్రొటెక్షన్ అంటే. లేదు మేము ఇవ్వలేము, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కౌన్సిల్ దాకానే మేము ఉంటామని చెప్పంటే అప్పుడు నేను, ఎమ్మెల్సీ అరుణ్ గారు, స్వామిదాస్ గారు, మేము ముగ్గురం గారా మా నాయకులతో, తిరువూరు సంబంధించిన నాయకులతో మా కౌన్సిలర్ని రక్షణగా తీసుకెళ్ళడం జరుగుతుంది. అడుగడుగున బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డి పాలనను తీవ్రంగా ఎద్దేవా చేశారు. గిరిజన ఆదివాసీలపై నిజంగా ప్రేమ ఉంటే వారి మంత్రిత్వ శాఖను అదే వర్గానికి చెందిన నేతకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 24 గంటల కరెంట్ అందిస్తామన్న హామీ బోగస్ గా మారిందని, గ్రామాల్లో పరిస్థితి చూస్తే అసలు వాస్తవాలు బయటపడతాయని మండిపడ్డారు. రుణమాఫీ పూర్తి కాలేదని, రైతు భరోసా చెల్లింపులు నిలిచిపోయాయని ఆరోపించారు. అలాగే తులం బంగారం, పెన్షన్ పెంపు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలు రద్దు చేశారని విమర్శించారు. ఇవాళ ఉచితంగా కరెంట్ ఇస్తున్నామంటారు, జీరో బిల్ అంటున్నారు. ఎవరికి వస్తుందంటే జీరో బిల్లు? ఇవాళ మీరందరూ ప్రెస్ మిత్రులు, మీడియా మిత్రులు, మీరు కూడా గ్రామాలకు వెళ్ళండి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవాళ ఉత్తమ మాటలు, అబద్ధ మాటలు చెప్పడం అనేది, ఇవాళ వరి పంట, ఇవాళ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టి మూడు పంటలకు నీళ్లు ఇస్తా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాళ్ళు అబద్ధాలు చెప్పుకుంటా పూట గడిపేయడం తప్ప కానీ రైతులకి నీళ్ళు ఇద్దాము, వారికి 3 పంటలు పండించడం అంటే మరి ధాన్యం ఏదైతే ధాన్యాన్ని కొనుగోలు చేద్దాము, వరి పంట ఇవాళ వరి ఎక్కడంటే అక్కడ కుప్పలేసుకొని ఉన్నది. ఏవైతే మన ఇది వడ్లు, మరి వడ్లు ఎందుకు కొనట్లేదండి? ఆ రోజు అసలు వడ్లు కొనడం అనేది 3 పంటలు తీయడము, మరి రైతు బంధు ఇవ్వడం, మరి రుణమాఫీ కూడా ఆ రోజు 1,00,000 రూపాయలు
ప్రతి సంవత్సరం కూడా 25,000 చొప్పున ఆ రోజు ఎంతవరకు చేశామో అంతవరకు ఆ రోజు రుణమాఫీ కూడా అయింది. అది రైతులకందరికీ తెలుసు. ఇవాళ రుణమాఫీ చేశామని చెప్తున్నారు. రుణమాఫీ ఎవరికైందంటే ఇవాళ గ్రామాలకు రండి, మా గూడళ్ళకు కానీ తాండాళ్ళకు కానీ గ్రామాల్లో వస్తే తెలుస్తుంది ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది, ఎంతమంది రైతులకు మన రైతు బంధు వస్తుంది. ఎక్కడ కూడా రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. నిజంగా అంటే ఈ ప్రభుత్వంలో అసలు ప్రజలు ఇవాళ ఎక్కడ పోతే కూడా వాళ్ళే తిడుతున్నారు. ఎందుకంటే ఆ రోజు లేనిపోని ఆ రోజు ఏవైతే మన కేసీఆర్ సార్ ఇచ్చినవంటి మన రైతు బంధు ఎకరానికి 10,000 ఇస్తా పోతే, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మమ్మల్ని గెలిపిస్తే 15,000 ఇస్తానన్నాడు. 15,000 కాదు, 1 రూపాయి కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు 3వ పంట వచ్చింది ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో. ఇప్పుడు 3వ పంటకు కూడా ఇప్పటి వరకు రైతు బంధు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎప్పుడు కూడా మే వచ్చిందంటే మరి వాళ్ళ ఖాతాలో డబ్బులు పడ్డాయి కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇవాళ కేసీఆర్ గారు ఉంటే గిట్ట మాకు డబ్బులు పడుతుండే అని ఇవాళ ఏ గ్రామానికి పోతే కూడా రైతులు వాళ్ళ పాపం ఎదురు చూసే పరిస్థితి. ఈరోజు ఏవి లేనిపోని చెప్పేసి ఇవాళ కళ్యాణ లక్ష్మి కూడా మరి 1,00,000 రూపాయలతో పాటు మేము తులం బంగారం ఇస్తామన్నారు. ఎక్కడ ఇస్తున్నారండి? కనీసం ఎక్కడైనా ఒక చోట లాంచ్ చేయాలి కదా, మరి అది మాట్లాడలేదు. ఏది పెట్టినా కూడా మరి ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు. ఎవరికి ఇస్తున్నారండి ఇందిరమ్మ ఇండ్లు? కాన్స్టిట్యున్సీకి 3,500 ఇండ్లు పెట్టుకొని మరి దాంట్లోనే కొన్ని తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీదారులు పర్యటిస్తున్న నేపథ్యంలో వారిని 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు తీసుకువెళ్లకపోవడంపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలో ఈ విగ్రహాన్ని విస్మరించడమేనని ఆయన ఆరోపించారు. అంబేద్కర్ వంటి మహానేత యొక్క స్మారక విగ్రహాన్ని ప్రపంచ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నప్పటికీ మిస్ వరల్డ్ టీంను అక్కడికి తీసుకువెళ్లకపోవడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని చూపిస్తోందన్నారు. ఇది ఆత్మగౌరవాన్ని తక్కువ చేస్తోందని పేర్కొన్నారు. మిస్ వరల్డ్ కాంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా దేశాల నుండి వచ్చారు. అదే యంగ్స్టర్స్, వాళ్ళకి ఏం చెప్పాలి? భారతదేశం ప్రపంచంలో ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం, అన్ని దేశాల కంటే పెద్ద ప్రజాస్వామ్య దేశం. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటికి 75 సంవత్సరాలు నిండినటువంటి ఈ గొప్ప దేశాన్ని, రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ మహానుభావుని విగ్రహం అంత గొప్పగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన్ని నిర్మించినప్పుడు మరి ఈ ముఖ్యమంత్రి, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఎందుకు విస్మరించినని నా సూటి ప్రశ్న. ఆమె లాయర్ బై ప్రొఫెషన్. ఇంత ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్ది అభివృద్ధి చెందుతున్న దేశంగా తీర్చిదిద్దడానికి గల కారణం మన రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహము వాళ్ళు రోజు 36 సార్లు అటే తిరుగుతారు. దాన్ని ఎందుకు చూపిస్తలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు? నా సూటి ప్రశ్న. అందుకోసం నేను ఈ రోజు డిమాండ్ చేయదలుచుకున్నాను, ఈ ఐటనరీ మీరు ఇచ్చినటువంటి ఐటనరీ మొత్తం చూసినా ఏమైనా ఇయ్యాలి కాకపోతే రేపు పోతారా, రేపు కాకపోతే ఎల్లుండి పోతారా, ఎల్లుండి కాకపోతే ఆవులెల్లుండి పోతారా, ఎప్పుడు పోతారని ఇన్ని పేపర్లు మొత్తం చూస్తే ఎక్కడ కూడా అవపడలేదు. 31వ తారీఖు నాడు గ్రాండ్ ఫినాలే ఉంది. తర్వాత 2వ తారీఖు నాడు రాజ్భవన్ కి ఎవరైతే మిస్ వరల్డ్ గా డిక్లేర్ అవుతారో మరి వారు మరి ఇంకా మిగతా వాళ్ళని తీసుకెళ్లి గవర్నర్ గారితో దీనికి విందని చెప్పి కూడా దీంట్లో ఉంది. ముగింపుది కూడా ఉన్నది. ఇన్ని పేజీలు తిరిగేస్తే కూడా నాకెక్కడ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూపిస్తామని చెప్పి ఎక్కడ లేదు. కాబట్టి ఈ పత్రికలతో మిత్రులతో నేను మాట్లాడుతున్నాను. నా డిమాండ్ ఏంటంటే ఇంకా సమయం ఉంది, సమయం తీసుకొని ఈ కాంటెస్టెంట్స్, మిస్ వరల్డ్ కాంటెస్టెంట్స్ వివిధ దేశాల నుండి వచ్చారు. వాళ్ళు ఎందుకు చూడాలని అంటున్నంటే వాళ్ళు దే ఆర్ బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. వివిధ దేశాల నుండి వచ్చిన వాళ్ళు. కాబట్టి మన దేశానికి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నువ్వు ఎందుకు చూపించలేవు అని నా సూటి ప్రశ్న రేవంత్ రెడ్డి గారు. సమయం ఉంది, ఈ తప్పిదాన్ని మీరు దిద్దుకోవచ్చు. కాబట్టి వెంటనే ఈ 2వ తారీఖు లోపట వాళ్ళని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూని చూసే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోర్ల విజయ్ చంద్ర అవినీతి అక్రమాలపై మాజీ ఎమ్మెల్యే ఆలజంగి జోగారావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రెవెన్యూ రికార్డుల టెంపరింగ్ కోసం ఎంఆర్ఓ జయలక్ష్మిని 3 నెలలుగా వేధించారని, ఆమె ఆ ఒత్తిళ్లను తట్టుకోలేక సెలవుపై వెళ్లిపోయినట్లు ఆరోపించారు. బడిదేవకొండ వద్ద మైనింగ్ కు స్థానికులు అభ్యంతరం చెప్పినా ఎమ్మెల్యే పట్టించుకోలేదన్నారు. రేషన్ డీలర్లు, అంగన్వాడీ ఉద్యోగాల నియామకాల్లో అవినీతికి పాల్పడ్డారని, పత్రికల్లో వచ్చిన ఆరోపణలు నిజమేనా అని నిలదీశారు.
సాయంకాలము ఆ తర్వాత మరుసటి రోజైనా సరిదిద్దుకుంటారు ఏమో ఆలోచించారు. నేనేమో చూసి ప్రశాంతంగా ఉండడం జరిగింది. అయితే ఈలోపు సాయంకాలం 7 గంటల టైంలో ఎవరో కొంతమంది పెద్దలు సలహా మేరకు ఆయనేమో ప్రెస్ మీట్ పెట్టి ఆయనే అడ్మిట్ అయ్యారు. ఏమని, నేను వాట్సాప్ కాల్ చేయడం వాస్తవము, నేను తిట్టడము మందలించడము వాస్తవము అని చెప్పడం జరిగింది. అయితే చెబుతూ అక్కడితో ఆగలేదు. ఏమని, నాకు ఆమె సోదరులు లాంటిది అయ్యి నేను ఆవిడ నుంచి తిడతాను, ఆమె నాకేదో పనిచేస్తుంది, ఆవిడతో మంచి చేయిస్తాను తప్ప ఈ ప్రజలకి చెప్తే బాగుందని నేను భావించాను. కానీ ఆయన ఏం చెప్పారంటే, మునగ అనే గ్రామంలో 2 లక్షల రూపాయలు లంచం తీసుకురండి, ఆ లంచం ఇవ్వనందుకు, లంచం ఇచ్చి పని చేయనందుకు మీరు మందలించడం జరిగిందని మాట చెప్పడం జరిగింది. అదేంటి, ఒక డిజిటల్ సిగ్నేచర్. నేను కొంచెం అవగాహనతో డిజిటల్ సిగ్నేచర్ని ఒక ఎమ్మెల్యే చెప్తే ఒక ఎంఆర్ఓ గారు ఎందుకు పెట్టలేదు? అది పేద ప్రజలు కదా, రైతులు కదా, అసలు ఇందులో ఇంకేమైనా ఉందా అని ఆలోచన చేశాను. అయితే దాని మీద గతంలోన నేను విశ్లేషణ చేస్తే, గతంలోన భావన అనే సబ్ కలెక్టర్ గారు మీరు ROR కండక్ట్ చేసి మీరు ఆన్లైన్ పెట్టండి అని చెప్పి నాకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారికి. అయితే ఇచ్చిన తర్వాత ఎవరైతే ఆ SFAలో ఉన్న హక్కుదారుడు హైకోర్టుకి వెళ్ళి ఆయన కోర్టులో చేయడం కూడా జరిగింది. అయితే కోర్టులో ఉన్న భూమిని లేదా ఖనన కాని భూమిని ఆన్లైన్లో పెట్టమను ఎంతవరకు సమంజసమని నేను ఎమ్మెల్యే గారిని సూటిగా అడుగుతున్నాను. ఎందుకంటే అది రైతుల భూమి అయితే, అది నిజంగా రైతులకు సంబంధించింది అయితే SFAలో ఉన్న రైతు నాదని క్లెయిమ్ చేస్తున్నప్పుడు పూర్వపరాలు పరిశీలన చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులు కాబట్టి ఆమె పరిశీలన చేసి చెప్తామని చెప్పడం జరిగిందనేది నాకుండే సమాచారం. అదే కాకుండా ఇంకా లోతుగా వెళ్ళను,